అలాగే ఈ కూడికిని ఏర్పాటు చేసినటువంటి రమేష్ అన్నయ్య గారి కుటుంబానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రియులారా, ఈ సమయంలో ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. తదుపరి అన్నయ్యకి అవకాశం ఇద్దాం. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు మందరికీ లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. ఇప్పటి వరకును కూడా నీ పిల్లలు నాయన కొన్ని మాటలు విని ఉన్నారు. మరికొన్ని మాటలు తండ్రి నీ పిల్లలకు వివరించుట కొరకు సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలు ఉన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకొని గ్రహించడానికి తగినటువంటి మనస్సును ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థనా విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు వారి పేరట మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నేర్పించడానికే ఇంతమందిని ఆయా ప్రాంతాల నుంచి ఈ కుటుంబం దగ్గరకు చేర్చినటువంటి రమేష్ అన్నయ్య గారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఆయా సంఘాలకు ఆరాధనకి వెళ్ళి కూడా కష్టం అనుకోకుండా ఈ కుటుంబం దగ్గరకు వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మారు మనసు అనే దాని గురించి ప్రారంభించారు సోదరులు. ఈరోజు సంఘానికి వెళుతున్నటువంటి వారందరిలో నిజమైనటువంటి మారు మనసు ఉందంటారా? మీరు ఆలోచన చేయండి. దేవుడు కోరుతున్నటువంటి మారు మనసు, బైబిల్ ప్రకటించబడుతున్నటువంటి మారు మనసు ఈరోజు విశ్వాసులలో కనబడుతుందా? మీరు ఆలోచించండి. అందుకే మారు మనసు కలిగి ఉన్నామా, మారు వేషాన్ని కలిగి ఉన్నామా? ఈరోజు సమాజంలో నిజమైన బైబిల్ కోరుతున్నటువంటి మారు మనసు మనలో ఉంటే ఈరోజు సంఘములో ఉన్నప్పుడు ఒకలాగా, సమాజంలో ఉన్నప్పుడు ఒకలాగా, ఈరోజు క్రైస్తవులు వేషధారణ కలిగినటువంటి వ్యక్తులుగా ఎందుకండి సమాజంలో బ్రతుకుతున్నారు అని అంటే, యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి నిజమైనటువంటి మారు మనసు ఏంటో, ఆ మారు మనసుకు తగినటువంటి ఫలాలేంటో ఈ క్రైస్తవ్యానికి అర్థం కాలేదండి. అందుకే మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఈరోజు క్రైస్తవుల్లో కనబడట్లేదు. ఎందుకు కనబడట్లేదంటే కేవలం వినటానికి పరిమితమైనటువంటి విశ్వాసం ఈరోజు తమకు నచ్చినట్టుగా బ్రతకటానికి అలవాటు పడిపోయిందండి. అందుకే ప్రియులారా, అసలు ఎందుకొరకు మనమందరం కూడా ఈరోజు ఇక్కడ ఊడుకున్నాం? దేని కొరకు కూడికని ఏర్పాటు చేశాడు రమేష్ గారు? ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 12వ వచనం తీయండి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 12వ వచనం. క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా వినాలి. 3 మాటలు చెప్పి ముగించేస్తాను నేను. మొట్టమొదటిగా ప్రతి క్రైస్తవుడు భయపడవలసింది దేవునికే. ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యవస్థలకు కాదు, ఈ కంటికి కనబడినటువంటి దయ్యానికి కాదు. క్రైస్తవుడు భయపడవలసింది మొట్టమొదటిగా దేవునికి భయపడాలి. కంటిన్యూషన్ చేయండి. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, మీ పురములో ఉన్న పరదేశులేమి అందరూ వాటిని విని నేర్చుకున్నటకు అందరినీ పోగు చేసాడు. ఒకసారి ఇక్కడ దేని కొరకు వచ్చాం మనమంతా? వాక్యాన్ని విని నేర్చుకోవడానికి వచ్చాం మనమంతా, అవునా కదా? అందుకే వచ్చామా? అసలు ఎందుకు వాక్యాన్ని విని మనం నేర్చుకోవాలి? దేని కొరకు వాక్యాన్ని విని మనం నేర్చుకోవాలి? అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 30వ వచనం చదువుకున్నారు మీరు. అంతటను అందరూ మారు మనసు పొందాలి. మరి అంతటను అందరూ మారు మనసు పొందాలంటే అంతటా ఉన్నటువంటి వ్యక్తులంతా మారు మనసు పొందే వేళ వెళ్ళాలంటే సువార్త ప్రకటన జరగాలి. సువార్త ప్రకటన జరగాలంటే మరి సువార్త చేసేవాళ్ళు ఉన్నారా ఈరోజు? ఆలోచించండి. మరి అంతటా అందరూ మారు మనసు పొందాలంటే అంతటున్నవారు ఎవరెవరు మారు మనసు పొందాలి? అసలు ఎవరికి మారు మనసు అవసరం?
కూలికి వెళ్ళే వాళ్ళకా, చదువు లేని వారికా, పల్లెల్లో ఉంటున్న వాళ్ళకా? ఎవరికి అవసరం మారు మనసు? కీర్తనల గ్రంథం 49వ అధ్యాయం ప్రారంభ 2 వచనాలు చూడండి. ఎవరికి మారు మనసు అవసరమో? అంతటా అందరూ మారు మనసు పొందాలి. సర్వజనులారా ఆలకించండి. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గండి. ఉందండి, ఏకమత్వం ఉందండి. ఈరోజు ఉందండి. ఈ సంఘం ప్రార్థన పెడితే ఆ సంఘానికి కుదరదు, ఆ సేవకుడు పిలిస్తే ఈ సేవకుడు పెడదు. మరి ఇంకెలా మారు మనసు అసలు సంఘాలకి? మీరు ఆలోచించండి. ఎందుకు ఈరోజు ఏకత్వం లేదు? ఏకత్వం ఎందుకు లేదంటే మనిషి వాక్యాన్ని పక్కన పెట్టేశాడు, క్రీస్తు బోధన పక్కన పెట్టాడు. వాళ్ళ యొక్క స్వలాలోచనతో, సొంత ఆలోచనతో, తమ సొంత లాభాల కొరకు ఈరోజు ఒక వ్యాపార కేంద్రంగా మారిపోయిందండి సువార్త. అందుకే మార్పు లేనటువంటి తత్వంతో ఈరోజు అందరూ భక్తులు కనపడుతున్నారు. 12వ కీర్తన మొదటి మాటలు చూడండి. ఎక్కడ చూసిన సంఘాలు, ఎక్కడ చూసిన సేవకులు, ఎక్కడ చూసిన భక్తులు కనపడుతున్నారు, కానీ దేవుడు కోరుతున్న మార్పు కనపడుతుందా? మీరు ఆలోచించండి. 12వ కీర్తన మొదటి వచనం, యెహోవా నన్ను రక్షించు. ఏం లేరంట? భక్తి గలవారు లేరు. విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోతున్నారు. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుచున్నారు. మరి దేవుడు కోరుతున్న మారు మనసుంటే అబద్ధాలు ఆడతారా అండి? నిజమైన మారు మనసు మనకుంటే ఏమండి అబద్ధాలు ఆడతామండి? బూతులు మాట్లాడతామండి? దొంగతనాలు చేస్తారా అండి? సాటి సేవకుల మీద, సాటి సంఘం మీద అసూయ ఉంటుందా అండి? మరి దేవుడు కోరుతున్న మారు మనసు ఏది? అందుకే చక్కటి మాట చెప్పాడండి బాప్తీసం ఇచ్చే యోహాను గారు. అందరూ ఆయన దగ్గర పరిగెత్తుకొస్తున్నారు బాప్తీసం పొందటానికి. ఏమన్నాడు? ఆ ఒక్క మాట చూసి ముగిద్దాం. మత్తయి వార్త 3వ అధ్యాయం 7వ వచనం. మత్తయి వార్త, అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తీసం పొందటానికి బాప్తీసం ఇచ్చే యోహాను గారి దగ్గరకు వచ్చేసారు. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడో అని చెబుతూ అంటున్నాడు. మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించండి. ఈరోజు మారు మనసు పొందిన వారంతా మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలిస్తున్నారా? మీరు చెప్పండి. ఎక్కడ కనపడుతున్నాయండి మారు మనసు తగిన ఫలాలు? మారు మనసు పొందామంటున్నారు. ఏంటి అసలు మారు మనసు అంటే? లోకంలో నుంచి వేరవాలి, దుష్టత్వాన్ని విడవాలి, దేవుని వైపుకు మళ్ళాలి, నీ మనస్సును మార్చుకోవాలి. ఈరోజు మనసు మార్చుకునేటటువంటి మారు మనసు ఎక్కడ కనపడుతుంది? సంఘాల్లో. మనసు మార్చుకున్నటువంటి వ్యక్తులు ఎక్కడ కనపడుతున్నారు? సమాజంలో. ఈరోజు సంఘానికి వెళుతున్న వారిలోనే మార్పు కనపడకపోతే నశించిపోతున్నటువంటి సమాజం ఎప్పుడయ్యా మారేది? చాలామంది ఏమంటున్నారు తెలుసండి, ఏం బ్రదర్ మందిరానికి ఎందుకు రావట్లేదంటే, మందిరానికి వెళ్ళి ఏం మారారు బ్రదర్? వాళ్ళు ఏమైనా అబద్ధాలు మారారా? దొంగతనాలు మారారా? వ్యభిచారాలు మారారా? తాగుడు మారారా? ఏం మారారు బ్రదర్ వాళ్ళు మందిరానికి వచ్చి? వాళ్ళకంటే నేనే బెటర్ అంటున్నాడండి బయట ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు దేవుడు కోరుతున్న నిజమైన మారు మనసు మనలో ఉంటే, నిజంగా నీ మనసు మారితే కొంచెమైనా చేంజ్ అవ్వాలి కదండి మన బ్రతుకు, మన జీవితం. మందిరానికి రాకముందు అదే బ్రతుకు, మందిరానికి వచ్చిన తర్వాత అదే బ్రతుకు. ఇది మారు మనసు అంటారా? మీరు ఆలోచించండి. మారు మనసు అంటే వస్త్రాలు మార్చుకోవడం కాదు, పేర్లు మార్చుకోవడం కాదు, ప్రాంతాలు మార్చుకోవడం కాదు, సంఘాలు మార్చుకోవడం కాదు. ఈరోజు క్రైస్తవ్యానికి ఏమర్థమైంది? బ్రతుకును మార్చుకో. నిజమైన భక్తి నీకుంటే, నిజమైన దేవుడు కోరుతున్న మారు మనసు నీకుంటే, నీ భక్తి, నీ క్రియలు, నీ విధానం మారాలి. కానీ ఎక్కడ మారుతుంది? ఆదివారం అరగంటకు మందిరంలో కూర్చొని ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత లోకంతో కలిసి బ్రతుకుతుంటే ఈ సమాజం ఏమంటుంది క్రీస్తుని? అందుకే కదా మందిరానికి వెళ్తున్న వారిని బట్టి, వాళ్ళ ప్రవర్తన మారని దాన్ని బట్టి క్రీస్తుకు అవమానం జరుగుతుంది ఈ సమాజంలో. సేవకులు కొందరు అలాగే ఉన్నారు.
విశ్వాసులు అలాగే ఉన్నారు. అందుకే దేవుడు కోరుతున్నటువంటి మారు మనస్సు మనమందరం కూడా కలిగి ఉండాలని, ఇంత మంచి అవకాశాన్ని ఈరోజు దేవుడు ఈ కుటుంబం ద్వారా మనకందరికీ కలిగించినందుకు ఈ కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు ఏవో మన అందరికీ తెలుసండి. తెలుసా ఏంటో ఫలాలు? మారు మనసు తగిన ఫలాలు ఒకసారి చూద్దాం మనం బైబిల్లో. ఒక మాట చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఈ ఫలాలు ఉన్నాయా క్రైస్తవ్యంలో? మీరు ఆలోచించండి. ఎక్కడో కనబడుతున్నాయి రేరుగా మనకివి. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ. ఫస్ట్ మాట కాడ ఫెయిల్ అండి. మారు మనసు దగ్గర మారు మనసు తగినటువంటి ఫలాల విషయాల్లో ఈ మొట్టమొదటి మాట దగ్గర మనం ఫెయిల్. ఎందుకంటే ప్రేమ అని బోధించినటువంటి బోధకులు సాటి సేవకులను ప్రేమించరు. సంఘాల్లో ఆ ప్రేమను గురించి వింటున్నటువంటి వ్యక్తులు అత్తంట కోడలకు పడదు, కోడంటే అత్తలకు పడదు. వీళ్ళంతా మారు మనసు పొంది మందిరంలోకి వచ్చి గొప్ప గొప్ప పాటలు పాడుతూ ఉంటారు. మరి మా సంఘాల్లో ఉందా క్రీస్తు ప్రేమ? ఎక్కడ కనపడుతుందండి? క్రీస్తుని ధరించినటువంటి క్రైస్తవుల్లో ఎక్కడుందండి మారు మనసు తగిలినటువంటి ఫలం? మీరు ఆలోచించండి. కంటిన్యూషన్ చేయండి అన్న మాట. సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం ఉన్నాయండి. ఇవన్నీ ఇవే మారు మనసుకు తగినటువంటి గొప్ప ఫలాలు. ఇవి లేకుండా నువ్వు బాప్తీసం పొందితే ఉపయోగం ఏంటయ్యా? మీ బ్రతుకును మార్చుకోకుండా వచ్చేసి బాప్తీసం తీసుకుంటే ఏంటయ్యా లాభం? రాబోతున్న ఉగ్రతను ఎలా తప్పించుకుంటారు మీరు? మీ బ్రతుకు మారకుండా బాప్తీసాలు పొందితే రాబోతున్న ఉగ్రతను ఎలా తప్పించుకుంటారు మీరు? అదే చెబుతున్నాడు బాప్తీసం ఇచ్చే యోహాను గారు. ఈరోజు మీకు చెబుతున్నాడు దేవుడు. మారు మనసుకు తగినటువంటి ఫలాలు లేకపోతే ఖచ్చితంగా మనం పరలోకి వెళ్ళలేం. ఈ భూమి మీద ఉన్న మందిరానికి వెళ్ళొచ్చు, ఎవరు ఏ కండిషన్స్ పెట్టరు మీకు. కానీ పరలోకం వెళ్ళాలంటే ఆత్మ ఫలాలు ఖచ్చితంగా మీలో ఉండాలి. మారు మనసుకు తగినటువంటి బ్రతుకు మనలో ఉండాలి. అదే దేవుని గ్రంథం మనకు హెచ్చరిస్తుంది. కనుక ఇట్టి అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు, ఆసక్తిగా విన్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ.